హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ BHEEMA రెసిపీ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏమంటే గుమ్మడికాయ పల్లెం చేసుకుంటామండి. చూడండి, గుమ్మడికాయ తీసుకున్నాను. ఈ సైజ్ గుమ్మడికాయ 2 తీసుకున్నానండి. దాన్ని సన్నగా కట్ చేసుకుంటాము. చూడండి, ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దీన్ని కడుక్కుంటామండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకుంటే జల్దీ ఉడుకుతుందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 5 ఆనియన్, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, సాసులు 1/2 స్పూన్ అండి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 ఉంటాయి, స్పూన్ అంతా జీరా. దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఎర్నూగులు అండి. ఈ నూగులు సేనులో వేస్తారు కదా, ఆ నూగులు అండి. దీన్ని వేసుకొని ఒక 2 స్పూన్లు అంత తీసుకున్నాను. దీన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై చేసుకోకూడదండి. ఊరికే ఒక 30 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకుంటారంటే పటపట అని సౌండ్ వస్తుంది. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. లాస్ట్లో వేసేదానికి ఇది వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్లు అదే బాండ్లీలో 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా సాసులు, దీనికి కొంచెం శనగపప్పు చాలా వేసుకుంటాను, 2 స్పూన్లు అంత వేసుకున్నాను. 1 స్పూన్ అంతా మినపప్పు వేసుకున్నానండి. ఒక 1/2 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటామండి. ఒక 4-5 ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఆనియన్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్, చిన్న ఆనియన్ ఒక 5 వేసుకున్నాను. దీన్ని కట్ చేసి బాగా దీన్ని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనికి ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా గుమ్మడికాయ, కడిగేసి పెట్టుకున్నాను. నీళ్ళంతా డ్రై చేసేయాలండి. డ్రై చేసేసినాక దీనికి వేసుకొని తిప్పుకుంటాము. ఫస్ట్ కలుపుకొని కొంచెం అనేది ఉడకపెట్టుకుంటాము. ఒక 5 నిమిషాలు అట్లా ఉడకపెట్టుకుంటాం దీన్ని. ఫస్ట్ బాగా కలుపుకున్నాక చూడండి, ఇప్పుడు దీనికి 1.5 స్పూన్ అంతా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీకు రుచికి తగినంత వేసుకోండి. మీకు ఎంత కావాలంటే చూసుకొని వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా తిప్పుకోనాలండి. తిప్పినాక ఒక 5 నిమిషాలు మూసి పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి. ఇది లేంటే అడగంటేస్తుంది. ఎందుకంటే మనం ముందుగా గుమ్మడికాయ అనేది ఉడకపెట్టుకోలేదు కదా, డైరెక్ట్గా అట్లే మనం పల్లెం చేసుకుంటున్నాము. ముందుగా ఉడకపెట్టేసుకుంటారంటే ఇది చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే కొంచెం పొడి పొడిగా బాగుంటుందండి. దీనికి ఏమి వాటర్ అనేది ఏమీ యాడ్ చేసేది ఏమీ లేదండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. దీనిలో ఉండే వాటర్ గుమ్మడికాయలో ఉండే వాటర్లోనే బాగా ఉడికిపోతుంది.
నీళ్ళు ఏమీ యాడ్ చేసుకుంటున్నా దీన్ని ఉడకపెట్టుకోవాలి. చూడండి ఇంకొకసారి తిప్పుకున్నాక చూడండి హాఫ్ బాయిల్ అయింది. ఇలా తీసి చూడండి ఇలా చూస్తే గుమ్మడికాయ అనేది బాయిల్ అయింది. ఆ పొట్టు అనేది ఇంకా కొంచెం ఉడకాలి. కలుపుకున్నాక ఇంకొక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటాము. గుమ్మడికాయలో నీళ్ళు అనేది ఎట్లా ఇడిసింది చూడండి. ముందుగా నీళ్ళు అనేది వేసుకొని ఇస్తారంటే చాలా ఉడికిపోయి నున్నగా అయిపోతుంది. నీళ్ళు అనేది వేయకూడదండి దీనికి. చూడండి మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి. సాల్ట్ అనేది యాడ్ చేసినాక గుమ్మడికాయలో నీళ్ళు అనేది చాలా ఇడుస్తుంది. చూడండి ఫుల్ బాగా ఉడికిపోయింది. ఇది ఉడికిపోయినాక కలర్ అనేది ఎట్లా చేంజ్ అయింది చూడండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా నూగులు ఫ్రై చేసుకుంటాం కదా ఎర్రనూగులు, దాన్ని వేసుకొని కలుపుకొని వేస్తామంటే గుమ్మడికాయ పళ్ళెం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి దానికంతా బాగుంటుంది. ఎప్పుడైనా దోశలో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. దోశలో కూడా మేము ట్రై చేసినాము, చాలా బాగుంటుందండి. ఎప్పుడు చూడు ఆలుగడ్డ పళ్ళెం చేయకుండా ఇలా కూడా చేసుకుంటా బాగుంటుందండి. చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలుపుకొనినాక ఒక గిన్నెలోకి తీసుకుంటాం. దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పళ్ళెం రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.